గండికోట రహస్యంపై అంతా మౌనం. ఇంకా మిస్టరీగానే ఆ బాలిక హత్య కేసు కొనసాగుతోంది. హత్య జరిగి 20 రోజులు గడుస్తున్న అదే సస్పెన్స్. నేటికి నిందితులను పట్టుకోలేరు పోలీసులు. అటు పోలీసులు ఇటు బాధితుల మౌనం దేనికి సంకేతం? మొదట బాలిక లవర్ లోకేష్ను పోలీసులు అనుమానించారు. ఆ తర్వాత లోకేష్ ప్రమేయం లేదంటూ మళ్ళీ తేల్చారు. ఇంతకీ లోకేష్ ఎక్కడున్నాడు? బాలిక అన్నలపై కూడా అనుమానాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. మొదట ఆ దిశగా కూడా దర్యాప్తు చేశారు పోలీసులు. ఇప్పటికే వందల సీసీ ఫుటేజ్లు పరిశీలించారు. కాల్ డేటా ఆధారంగా కూడా దర్యాప్తు జరిగింది. జూలై 14న గండికోటలో బాలిక హత్య జరిగింది. దాని తర్వాత చాలా హైడ్రామా కొనసాగింది. తొలుత ప్రియుడిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తర్వాత బాయ్ ఫ్రెండ్ లోకేష్కు సంబంధం లేదంటూ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అతన్ని విచారించి వదిలేశారు. తర్వాత బాలిక బంధువుల్ని అంటే అన్నదమ్ముల్ని అలాగే కుటుంబ సభ్యులందరినీ కూడా స్టేషన్కి పిలిపించారు. ఇంకా దాని తర్వాత వాళ్ళని వరుసగా 2-3 రోజుల పాటు విచారించారు. చాలా ఆరోపణలు వచ్చాయి వాళ్ళ మీద. అసలు వాళ్ళే ఈ హత్య చేయించారంటూ ఆరోపణలు వస్తే దానిపై పోలీసులు విచారణ చేశారు. తర్వాత మళ్ళీ మౌనంగా ఉన్నారు. ఒకసారి ఆధారాలు దొరికాయన్నారు, మరోసారి ఆధారాలకు సంబంధించి దొరికిన ఆధారాలు బయట పెట్టలేని పరిస్థితి. ఆ జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా కొంత కన్ఫ్యూజన్ గురైన పరిస్థితి. అయితే అక్కడ అటవీ ప్రాంతం కావడంతో నేరుగా అందులోకి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ కూడా పూర్తి స్థాయిలో లభ్యం కాని పరిస్థితి. కేవలం అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ట్రేస్అవుట్ చేశారు. కాల్ డేటా తీశారు, అమ్మాయి వాట్సాప్ చాటింగ్ తీశారు, కొన్ని ఫోటోలు వాట్సాప్ చాటింగ్, అలాగే కొన్ని అంశాలు లభ్యమయ్యాయి. కొన్ని ఎవిడెన్సెస్ టెక్నికల్గా దొరికాయి, కానీ పూర్తి స్థాయిలో లభ్యం కాని పరిస్థితి. నిజంగా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా చాలా రోజుల పాటు విచారణ జరిగింది. అయినప్పటికీ కూడా పూర్తిస్థాయి అంశాలు బయటపడిన సిచ్యువేషన్. ఇంకా పర్యాటక కేంద్రమైన గండికోటలో ఆ ఇంటర్మీడియట్ విద్యార్థిని గత నెల 14న దారుణ హత్యకు గురైన తర్వాత అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం. అది ఎందుకంటే పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో ఈ హత్య జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. పోలీసులు కూడా వెంటనే స్పందించి ఒక డిఐజీ నేతృత్వంలో, ముఖ్యంగా కోయ ప్రవీణ్ డిఐజీ నేతృత్వంలో ఎస్పీ అలాగే మిగతా అధికారులంతా కూడా ఇంట్రాగేషన్ చేశారు. అదే రోజు నిందితుల్ని ఎవరో గుర్తించామని అరెస్ట్ చేస్తామని చెప్పారు, కానీ ఆ తర్వాత సరైన ఆధారాలు లేవంటూ ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి. సో మొత్తం మీద ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం కదా. క్లూస్ టీమ్ ఉంది, డాగ్ స్క్వాడ్ ఉంది, తర్వాత చాలామంది ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారు, ఎఫ్ఎస్ఎల్కు రిపోర్ట్స్ పంపించారు, మెడికల్ టీమ్స్ ఉన్నాయి. ఇంత చేసినా కూడా అమ్మాయిని చాలా దారుణంగా కొట్టి చంపినట్టుగా, అమ్మాయి కొన్ని పార్ట్స్, ఇంటర్నల్ పార్ట్స్ దెబ్బతిన్నాయి బాడీలో. ఇవన్నీ కూడా కొంతవరకు రిపోర్ట్స్ వచ్చాయి. కానీ అసలు ఎలా జరిగింది, మరి ఎవరు చంపారు, ఏంటి, అసలు ఈ వ్యవహారం అంతా ఎలా జరిగింది అనే దానిపై కూడా ఇప్పటి వరకు ఏ క్లారిటీ ఇవ్వని పరిస్థితి. ఇంకా ఆధారాల కోసం వెతుకుతున్నారు, ఇంకా చాలామందిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇంకా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇంట్రాగేషన్ చేస్తున్న పరిస్థితి. అంతెందుకు మొన్న చైనా పర్యాటకులు వస్తే కూడా దగ్గరుండి పోలీసులు అన్నీ చూపించి మళ్ళీ వాళ్ళని సాగనంపిన పరిస్థితి. ఇంకా ఈ గండికోటలో ఇంకా అసలు ఏం జరుగుతుంది, అమ్మాయి హత్య కేసు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఛేదించకపోవడంతో అసలు ఏంటి, ఎందుకు ఈ హత్య వ్యవహారాన్ని పోలీసులు ఛేదించలేకపోతున్నారు, పోలీసులు ఆధారాలను పసిగట్టడంలో విఫలమవుతున్నారా? ఇదంతా కూడా గండికోట రహస్యంగానే ఉండబోతుందా? ఇంకా ఎన్నాళ్ళ పాటు ఈ సస్పెన్స్, ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ చాలామంది మదిలో మెదులుతున్న ఆలోచనలు. నిజంగా కొండందోడి ఎలకను బట్టిరా అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో వాటెవర్, ఏదైనా గండికోట రహస్యాన్ని ఎప్పుడు పోలీసులు ఛేదిస్తారు, ఏం జరగబోతుందని మాత్రం ఇంకా ఆసక్తి రేపుతున్న పరిస్థితి. మా కొలీగ్ శివ కడప నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఈ గండికోట వ్యవహారం పోయిన నెల 14న బాలిక హత్యకు గురైన తర్వాత ఒక వారం రోజులు హడావుడి నడిచింది. తర్వాత అంతా మామూలు అయినట్టుగా మళ్ళీ వ్యవహారం చల్లబడింది. సో అసలు ఏంటి, ఈ అమ్మాయి మర్డర్కి సంబంధించి ఇప్పటివరకు ఇంకా ఏదైనా పురోగతి ఉందా? ఆ కేసుకు సంబంధించి ఏదైనా ఆధారాలు దొరికాయా? దొరికితే స్పష్టత ఇస్తున్నారా పోలీసులు? అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, పోలీసులు ఎందుకో క్లారిటీకి రాలేకపోతున్నారు? ఎందుకు ఈ సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది? కన్ఫ్యూజన్ ఏంటి పోలీసు వర్గాలు? రామదాస్, గండికోటలో ఇంటర్ బాలిక హత్యకు గురై దాదాపు ఇప్పుడు నేటికి 22 రోజులు పూర్తయింది. అయినప్పటికీ కూడా ఈ ఘటనపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదు. జరిగిన రోజు మాత్రం డీఐజీ స్వయంగా చెప్పారు, దీని హత్యకు సంబంధించి ఆధారాలు సేకరించాం, ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఘటనపై సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి స్పందన లేదు. దీనికి సంబంధించి కూడా ఎవరైతే పోలీసులు ఆధారాలు సేకరించామని చెప్పారో, ఆధారాలు సేకరిస్తే ఎందుకు ఈ ఘటన ఇప్పటిపై ఎందుకు బయట పెట్టలేదు? ఒకవేళ లోకేష్ పాత్ర లేదని చెప్పారు, అయితే ఎవరి పాత్ర తేల్చలేదు.
లోకేష్ అదుపులో తీసుకున్న పోలీసులు ఇప్పటి వరకు కనీసం రిమాండ్ కి పెట్టినట్టు కూడా ఎప్పటికీ బయట ప్రపంచానికి తెలియజేయలేదు. ఎందుకు లోకేష్ విషయంలో ఇంత గొప్ప తగ్గిస్తున్నారు? లోకేష్ పాత్ర లేదని తెలియని తర్వాత ఎందుకు అతను రిమాండ్ కి పంపించే ఫోర్స్ కేసు కింద ఒకవేళ కేసు కడితే ఎందుకు రిమాండ్ కి పంపించలేదు? ఎందుకు ఇంకా పోలీసు అదుపులో ఉన్నాడు? ఈ తర్వాత మాత్రం అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ హత్యలో ఇతర ప్రమేయం ఉన్నట్టు కూడా కొంతవరకు విచారణ చేపట్టారు. దాదాపు వేల సేకరించారు, 10 సెల్ టవర్ డంపు సముడు సేకరించామని చెప్పారు. వాటిలో కూడా కొన్ని అనుమానితులు గుర్తించామన్నారు. 300 మందిని విచారించామన్నారు. దాదాపు 250 వాహనాలు అన్నారు. అయితే మాత్రం ఇప్పటి వరకు వాటిలో ఎందుకు ఆధారాలు లభించలేదు? అంటే సాంకేతికంగా వీటికి సంబంధించి కూడా ఆధారాలు లభించలేదని చెబుతున్న పోలీసులు ఆధారాల సేకరణలో ఎక్కడ విఫలమయ్యారనేది మాత్రం కాస్త సందేహాలు రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయని చెప్పిన పోలీసులు తర్వాత ఎందుకు చేతులు ఎత్తేశారు? అంటే ఆధారం లేకుండా పోలీసులు అంత పెద్ద ప్రకటన ఎందుకు చేశారు అనేది మాత్రం చాలా చర్చనీయాంశంగా మారింది రామదాస్. అయితే దీనికి సంబంధించి కూడా ఒకవేళ బయట వాళ్ళ ప్రమేయం లేదు, లోకేష్ ప్రమేయం లేదు అంటే కుటుంబ సభ్యుల ప్రమేయంపై మొదట విచారణ జరిపారు. అయితే కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని తేల్చలేదు, అలాగని వారి పాత్రపై ఎటువంటి నిర్ధారణకు రాలేదు. అంటే ఎవరి పాత్ర ఉన్నట్టు కూడా తేల్చలేదు. ఇందులో బయట వ్యక్తులు కొన్ని వేల సంబంధించి సెల్ ఫోన్లు సేకరించారు. దాని తర్వాత వాళ్ళు సీసీ ఫుటేజ్ గమనించారు. ఆ సీసీ ఫుటేజ్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి నిందితుల హస్తం అంటే నిందితులకు సంబంధించి ఆనవాళ్ళు కూడా కనిపించలేదని తెలుస్తోంది. అయితే అక్కడ ఎవరు వచ్చారు, ఎందుకు అక్కడికి వచ్చారు, అంత పెద్ద కోటలోకి బయట నుంచి రావడానికి ఏదైనా మార్గం ఉందా? అంటే దీనికి సంబంధించి వాళ్ళు బయట నుంచి ఏమైనా ముందే స్కెచ్ చేసుకున్నారా? అంటే ఈ స్కెచ్ వేస్తే ఖచ్చితంగా ముందస్తు ప్రణాళిక ప్రకారం చేస్తే అలా ఆనవాళ్ళు లేకుండా చేసుకోవచ్చు. అయితే అనుకోకుండా ఎవరైనా ఆగతాయిలు చేశారని కూడా విచారించారు. ఆగతాయిలు చేస్తే ఖచ్చితంగా కొంతైనా ఆనవాళ్ళు లభించే అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క ముందస్తు ప్రణాళిక ప్రకారం చేశారని తెలుస్తుంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసినా కూడా సాంకేతిక ఆధారాలు ఎందుకు సేకరించలేకపోతున్నారు? ఇంత టెక్నాలజీలో కూడా సెల్ ఫోన్ డంపులు సేకరించామని చెప్పిన పోలీసులు వాటి సంబంధించి అక్కడ ఎవరైతే హత్య జరిగిన ప్రాంతానికి సంబంధించి హత్య గురైన బాలికపై ఒంటిపై ఏదైనా ఫింగర్ ప్రింట్స్ అలాంటివి ఎందుకు సేకరించలేకపోయారు? వీటితో పాటు ఆ బాలిక ఏదైతే ముందు అక్కడ రంగనాథ స్వామి ఆలయానికి ప్రాంతంలో హత్య గురైంది, అయితే దానికి సంబంధించి కూడా ముందు సౌమ్యనాథ ఆలయంలో ఆమె బాలిక అక్కడి నుంచి సంచరించింది. అక్కడికి ఇక్కడికి ఒక 200 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అక్కడికి నుంచి నడుచుకుంటూ వచ్చింది. ఈ మధ్యలో కొందరు పర్యాటకుల మొబైల్స్ లో ఆమె క్యాప్చర్ అయింది. ఇవన్నీ కూడా సేకరించారు. అక్కడ కొందరు అనుమానితులను గుర్తించారు. బాలిక ఆ ప్రాంతంలో 12:30 ప్రాంతంలో హత్య జరిగిన సమయంలో బాలిక చుట్టూ కొందరు అనుమానితులు ఉన్నట్టు గుర్తించామని తర్వాత చెప్పారు. అయితే అనుమానితులు ఎందుకు వాటి ఆధారాలు సేకరించారు? నిజంగా వాళ్ళు నిందితులు, నిజంగా వాళ్ళు హంతకుల లేదంటే అభిరుచిగా వచ్చిన పర్యాటకుల, ఇది తేల్చలేదు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటి వరకు కూడా అసలు విచారణ జరుగుతుందా లేదా అని కూడా బయట ప్రపంచం తెలియలేదు. అంటే ఎందుకు ఈ కేసును ఇంత గోప్యత వహిస్తున్నారు? ఎందుకు బయట ప్రపంచానికి తెలియకుండా విచారణ చేయాల్సిన పరిస్థితి ఏంటి? కనీసం విచారణకు వచ్చే వారి వివరాలు కూడా శివ, ఇప్పటికీ చాలా వరకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అమ్మాయి తరపు మాకు న్యాయం కావాలంటూ చాలా మంది బాధితుల తరపు కుటుంబ సభ్యులు అడుగుతుంటారు. కానీ ఇక్కడ డిఫరెంట్గా బాధితుల తరపు కుటుంబ సభ్యులనే తిరిగి ఇంట్రాగేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత వాళ్ళు ఆ బాధతో కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగానే మనకు అర్థమైన తర్వాత ఆ లోకేష్ అనే వ్యక్తి ఇప్పటిదాకా అతనికి సంబంధించిన వ్యవహారాన్ని కూడా పోలీసులు బహిర్గతం చేయని పరిస్థితి, అలాగే ఇంట్రాగేషన్ ఏ దశలో ఉంది కూడా ఇంకా వివరాలు వెల్లడించిన పరిస్థితి. ఏదో అంటే ఇప్పుడు ఈ కేసు ఎందుకు ఇలా నీరుగారుతుందనే అంశానికి వస్తే మాత్రం ఎలాంటి చర్చ జరుగుతుంది అంటే జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ డిఐజీ స్థాయి అధికారి కానీ దీని గురించి ఏమైనా మళ్ళీ ఏదైనా అప్డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే పోలీసులు చివరిగా అనుమానిస్తున్నారో కుటుంబ సభ్యులు, అంటే వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు బాధితులు. సో బాధితుల్ని పోలీస్ యాంగిల్లో విచారణ చేయడం కాస్త సంశయిస్తున్న పోలీసులు కొంత సాంకేతిక ఆధారాలు సేకరించిన తర్వాత కుటుంబ సభ్యులను విచారిస్తామని చెప్పి తెలియజేశారు. అయితే 1-2 సార్లు వాళ్ళు విచారణ విచారించారు, పంపించారు. అయితే ఇక్కడ వాళ్ళకు కొన్ని సందేహాలు రేకెత్తిస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఎందుకు మాకు న్యాయం జరగలేదు, మా బాలిక హత్య జరిగి ఇండోలప్పటికీ కూడా ఎందుకు పోలీసులు విచారణ పూర్తి స్థాయిలో చేయలేదు? దీనిపై వాళ్ళు ఎక్కడ డిమాండ్ చేయలేదు. ఇదే కొంత అనుమానాలు తావిస్తుంది. అయితే వాళ్ళు నిజంగా బాధితుల లేదా నిందితులు అనేది కూడా పోలీసులు తేల్చారు. అయితే దీనికి సంబంధించి డిఐజీ మాత్రం ఇటీవల కూడా దాన్ని చేశారు. కొంత ఆధారాలు సేకరించడం కాస్త ఆలస్యం అవుతుంది, మేము కేవలం నిమిత్త మాత్రలు మాత్రమే మాకు దివ్యశక్తులు లేవని చెప్పారు. అంటే ఈయన వ్యాఖ్యల వెనుక మాత్రం అంటే మా దగ్గర ఆధారాలు లేవని చెప్పగానే చెప్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆధారాలు ఉంటే ఎందుకు బయటపడలేదనేది కూడా కాస్త సంచలనంగా మారింది. ఒకవైపు కుటుంబ సభ్యులు మాత్రం అసలు బాలిక హత్య విషయం మాత్రం ఎవ్వరు కూడా ముందుకు వచ్చి బాలికకు హత్య గురైన బాలికకు న్యాయం చేయాలని అసలు డిమాండ్ చేసే వాళ్ళు ఇక్కడ లేకపోవడంతో ఇదొక పోలీసులకు ఇదొక అడ్వాంటేజ్ గా మారిందా? ఎవరు అడగలేదు కాబట్టి ఈ బాలికను కాస్త ఇంకా కొంతకాలం పొడిగించే అవకాశం ఉందన్నది కూడా చలంగా మారింది. అయితే విచారణ ఏ దశలో ఉంది మాత్రం పోలీసులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వెల్లడించలేదు రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో ఇది మొత్తం మీద గండికోట బాలిక హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి
సాక్ష్యాధారాలు పకడ్బందీ ఆధారాలు కానీ పోలీసులు సేకరించలేని పరిస్థితి. నిజంగా ఇది ఒక గండికోట రహస్యంగానే ఉండబోతుందా, లేదా దీన్ని ట్రేస్ అవుట్ చేస్తారా? నిజంగానే పోలీసులకు సరైన క్లూస్ దొరకట్లేదా, ఆధారాలు దొరకట్లేదా, ఎవిడెన్స్ సంపాదించే క్రమంలో పోలీసులు ఇబ్బందులు పడుతున్నారా, లేదా ఎందుకు అసలు ఈ కేసు ఇంత సైలెంట్ ఎందుకైంది? లేదంటే పోలీసులు సైలెంట్గా తమ పని తమ కాని చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ సంబంధించి? సో అప్డేట్స్ అయితే ఏం లేవు. చాలా రోజులు అవుతుంది. గత నెల 14వ తారీఖున జరిగిన ఘటన ఇది. తర్వాత వారం రోజుల పాటు మీడియాలో, తర్వాత బయట పోలీసు యంత్రాంగం అంతా హడావుడి కొనసాగింది. గండిపేట అమ్మాయి హత్య అనగానే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. అది పెద్దగా వరుసబెట్టి కథనాలు వచ్చాయి మీడియాలో. తర్వాత పోలీసు కూడా హడావుడి చేశారు, ప్రెస్ మీట్ జరిగాయి. కానీ ఇప్పుడంతా చల్లబడింది. నిజంగా ఆ సోకాల్డ్ బాయ్ ఫ్రెండ్గా చెప్తున్న లోకేష్ అనేవాడు ఎక్కడున్నాడో, అసలు అతనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఏ రకమైన దర్యాప్తు చేశారు? సరే, అఫ్కోర్స్ దర్యాప్తు జరుగుతున్న స్టేజ్లో ఉందనుకుందాం, ఇప్పుడు అన్నీ బయట పెట్టలేరు అనుకుందాం. కానీ ఎన్ని రోజుల దాకా కూడా ఇంతవరకు ఆ సంచలనం రేపిన ఒక హత్య కేసుకు సంబంధించి ఎందుకు పోలీసులు ఇంత గోప్యత వ్యవహరిస్తున్నారు? లేదా సైలెంట్ అయ్యారా? మరి ఆ పేరెంట్స్ని కూడా ఇంట్రాగేషన్ చేశారు. వాళ్ళు ఇప్పుడు బాధితులే నిందితులుగా మారిన సందర్భాన్ని కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి అనుమానాలు కూడా వచ్చాయి. కానీ అవి ఎంతవరకు నిజమనేది ఊహాజనిత అంశాలుగానే మనం పరిగణించాల్సి వస్తుంది. సో ఏదేమైనా ఈ బాలిక హత్యకు సంబంధించిన వ్యవహారం చాలా దారుణంగా కొట్టి చంపారు. అమ్మాయి కాలేయం కూడా దెబ్బతింది, ఇన్నర్ పార్ట్స్ దెబ్బతిన్నాయి బాడీలో. సో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఎలా జరిగింది అనేది ఇంకా ఒక సస్పెన్స్, ఒక మిస్టరీ మర్డర్ ఇది. నిజంగా గండికోట రహస్యం అనే దానికి ఈ గండికోటలో జరిగిన ఈ హత్య ఉదంతం అనేది ఇంకా ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇంకా ఇన్ని రోజులు అవుతుంది, దాదాపుగా నెల దగ్గరికి వస్తుంది. సో అంటే ఇంకా ఏంటి మరి ఈ కేసులో పురోగతి ఏంటి, అంశాల వారిగా ఆధారాలు సేకరించిన వివరాలకు సంబంధించి ఇంకా ఎలాంటి వివరాలు ఇవ్వబోతున్నారు పోలీసులు? ఏంటి దర్యాప్తు స్థాయిలోనే ఉందా, లేదా త్వరలోనే నిందితుడిని బయట పెడతారా? అసలు వాళ్ళకి ఆధారాలు దొరికాయా లేవా? నిజంగానే ఎవిడెన్సెస్ దొరకని పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందా? ఛేదిస్తారా, ఛేదించరా? ఏదో ఒక ఈ కేసుకు సంబంధించి ఒక పులి స్టాప్ పడుతుందా లేదా, పడితే ఎప్పుడు, ఏంటి, ఇంకా సస్పెన్స్. ఇది గండికోట రహస్యం. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.